ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నా పేరు చిట్టి. నేను ఫ్రమ్ బెయిలీ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాము. అయితే మేము చాలా రోజుల నుంచి బెయిలీని గ్రూమింగ్కి తీసుకొని రావాలి అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదండి. ఈ వర్షాలు విపరీతమైన వర్షాలు పడడము, ఇంకా అందులో మేము ఫామ్ హౌస్కి ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే ఫామ్ హౌస్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో దానివల్ల బిజీ అయిపోయాము. ఇంట్లో కూడా కొన్ని బర్త్డే పార్టీస్ జరగడం వల్ల చాలా బిజీ అయిపోయి అస్సలు కుదరలేదండి. సో ఈరోజు పొద్దున్న లేవగానే అనుకున్నాము, ఎలాగైనా ఈరోజు గ్రూమింగ్ తీసుకొని వెళ్ళాలి బెయిలీని అని. సో మార్నింగ్ ఇంట్లో పనులన్నీ అవ్వడంతోనే బెయిలీని కార్లో వేసేసి మా వారికి చెప్పి కార్ స్టార్ట్ చేయించి తీసుకొని వచ్చేసామండి గ్రూమింగ్ సెంటర్కి. తీసుకొని రావడంతోనే బాగా రద్దీగా ఉందండి గ్రూమింగ్ సెంటర్. అక్కడ ఆల్రెడీ ఒకటి జర్మన్ షెపర్డ్ అవుతుంది దానికి గ్రూమింగ్. సో మమ్మల్ని వెయిట్ చేయమన్నారు బయట. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes దాకా వెయిట్ చేసాము. వెయిట్ చేశాక లోపలికి వచ్చామండి. రావడంతోనే అతను ఎవ్రీ టైం మా బెయిలీకి గ్రూమింగ్ చేసే పర్సన్ అనమాట. సో బెయిలీని చూపించారు కదండి ఇందాక, చాలా ఫర్ పెరిగిపోయింది మీ బెయిలీకి, ఇంకా ఎలాంటి స్టైలిష్ కట్ రాదు, కంపల్సరీ జీరో కట్ చేయించాలి అని అన్నీ చెక్ చేస్తున్నారు. టీత్, ఐస్, పాస్ అన్నీ చెక్ చేసి స్టార్ట్ చేస్తున్నారండి గ్రూమింగ్. సో గ్రూమింగ్ స్టార్ట్ చేసే ముందే చెప్పారు కదా, మీరు కంపల్సరీ ఎవ్రీ డే దానికి 5 minutes దానికోసం స్పేర్ చేసి గ్రూమింగ్ చేస్తే, అంటే దువ్వడం, కోమింగ్ చేయాలి దానికి. ఎందుకంటే ఇది ఫర్ టాయ్ పెట్ కనుక మీరు కంపల్సరీ గ్రూమింగ్ దువ్విస్తే దానికి మీరు ఎలాంటి స్టైలిష్ కట్ అడిగితే నేను అలాంటి స్టైలిష్ కట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏంటంటే అది మొత్తం చిక్కులు పడిపోయింది. చిక్కులు పడిపోవడం వల్ల మేము కంపల్సరీ దానికి జీరో కట్టే చేయించాలి అన్నారు. జీరో కట్ అంటే ఇంకా దానిపైన ఎలాంటి హెయిర్ ఉండదండి, మొత్తం ఫర్ అంతా తీసేస్తారు. తీసేసి దానికి ప్లెయిన్గా ఉంచి పంపిస్తారు. సో మాకేమనిపించిందంటే వాళ్ళు అడ్వైజ్ చేసేది కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ ఫర్ అనేది కంప్లీట్గా 6 monthsకి ఒకసారి తీసేస్తేనే దానికి కూడా ఏమన్నా పేల్ అంటారు కదండి, అలాంటివి ఏమన్నా స్కిన్కి అతుక్కుపోయినవి ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి ఇన్విజిబుల్వి కూడా దానివల్ల మనము తీసేయొచ్చు అనమాట. ఆ హెయిర్ గ్రూమింగ్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ మొత్తం కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. అది చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఇంకా ఎలాంటివి మీ దగ్గర అయితే మీ బెయిలీకి ఎలాంటి పేలు లాంటివి ఏం పట్టలేదండి, క్లీన్గా ఉంది బాడీ అంతా. కాకపోతే ఫరే చాలా చిక్కులు పడ్డది. చిక్కులు పడడం వల్ల మేము కంపల్సరీ జీరో కట్ చేసేస్తామన్నారు. సరేలే మరి వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా అని మేము కూడా ఎస్ చెప్పేసాము. ఇంకా అతను స్టార్ట్ చేసేసారండి హెయిర్ మొత్తం కంప్లీట్గా కట్ చేసేయడానికి. మాకు చూడ్డానికి ఆశ్చర్యంగా ఉందండి. మా బెయిలీ అసలు మా మాటే వినదండి ఇంట్లో, అసలు చాలా డిజోబీడియంట్ అండ్ నాటీ. కానీ అక్కడ వెళ్ళాక అతను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా మంచి అబ్బాయిలాగా, గుడ్ బాయ్ లాగా అక్కడ కూర్చొని శుభ్రంగా వింటూ చేయించుకుంటుందండి. మేమే ఆశ్చర్యపోయామండి చూస్తూ. అంటే చిన్నప్పటి నుంచి అక్కడే తీసుకెళ్ళే వాళ్ళము. కానీ ఈ గ్రూమింగ్ చేసే పర్సన్ ఉంటారు కొన్ని రోజుల వరకు, కానీ ఒక్కొక్కసారి మారుతుంటారు. మారడం వల్ల కూడా కొంచెము మా బెయిలీ వినకపోవడం జరుగుతుంది. కానీ ఈ అబ్బాయికి అయితే బాగానే వింటుందండి. మధ్య మధ్యలో అదిగోండి అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ చేయిస్తున్నారు. మరీ గారభం చేస్తే తల మీద కూర్చొని అసలు వినదంటారండి. అంటే వాళ్ళది ఏంటంటే చెప్తారు కదా మాతోని, ఎక్కువగా ఇలా బిగ్ బ్రీడ్స్ ఉంటాయి కదండి, లైక్ జర్మన్ షెపర్డ్ అండ్ డాబర్మ్యాన్, అలాంటివి అయితే తొందరగా వింటాయి అంటండి మాట. కానీ టాయ్ బ్రీడ్స్ తొందరగా వినే అంటారు. సో ఆఫ్టర్ కటింగ్ ద హెయిర్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి మనది హెయిర్ వాష్ అనమాట, బాడీ వాష్ కంప్లీట్గా. సో స్టెరిలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మాకంటే ముందు జర్మన్ షెపర్డ్ ఒకటి వచ్చి వెళ్ళింది కదా, మేము అడిగామన్నమాట ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయేమంటే లేదు మేము కంప్లీట్గా స్టెరిలైజ్ చేసేస్తాము, హాట్ వాటర్తోని కొంచెము మెడిసిన్ ఏదైనా ఉంటే కూడా వేసేసి ఆ తర్వాత మేము పెట్టుకు అలౌ చేస్తాము, దీనికి ఏమి స్కిన్ డిజీజ్ ఏమీ రాదు అని చెప్పారు. సో మేము కూడా మా కళ్ళారే చూసాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హైజీనిక్ హియర్, వి లైక్డ్ ఇట్ వెరీ మచ్. చాలా మంచిగా చేపిస్తున్నారు, ఓపిక్గా చేపిస్తున్నారు. అది కూడా మా బెయిలీకి, అమ్మో మా బెయిలీ అయితే చాలా నాటీ, అసలు వినదు మాట. అలాంటిది అబ్బాయికి మంచి మాట వింటుంది, బాగా చేయించుకుంటుంది. సో వీ వర్ హ్యాపీ యాక్చువల్లీ. సో అలా బాడీని అంతా వెట్ చేశాక, స్టెరిలైజ్ చేశాక ఒక షాంపూ బాటిల్ తీసుకొచ్చి కంప్లీట్గా దానికి షాంపూ చేయించేసి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనది బ్లోవర్ అండి. కంప్లీట్గా వెట్ బాడీ ఉంటుంది కదండి, దాన్ని
ఇలాంటి బ్లోయర్తోని డ్రై చేసేస్తారండి. ఎందుకంటే చిన్న టాయ్ బ్రీడ్ కదండి ఇది, సో జలుబు చేసేస్తుంది. సో ఇమ్మీడియట్గా బ్లోయర్ పెట్టేస్తారు. అది నన్ను పిలుస్తుంది, సైన్ చేస్తుందండి. ఐఎమ్ జస్ట్ ఆపోజిట్ ద డోర్. సో నన్ను పిలుస్తుంది రమ్మని దాని దగ్గరికి, ఎందుకంటే అది శబ్దానికి కొంచెం భయపడినట్టుగా చేస్తుంది. కానీ ఇది కంపల్సరీ నెక్స్ట్ బ్లోయర్ అనేది సో పెట్టించుకోవాలి. అందుకే దాన్ని అలా చేసేసి కట్టేసినట్టు పెట్టేసి దాన్ని బ్లోయర్ పెట్టేసాము. హెయిర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోతుందండి. సో మా ఈ అబ్బాయి చెప్పాడు కదా, ఇది చాలా ప్యూర్ టాయ్ బ్రీడ్, చాలా మంచిది ఉంది, ప్లస్ ప్రీమియర్ మీది. ఎందుకంటే ఇది మాల్టీస్ అనేది ఎక్కువగా అందరి దగ్గర దొరకదు. షిడ్జు అలాంటివి రెగ్యులర్గా ఉంటాయి కానీ మాల్టీస్ తొందరగా దొరకవు. అందులో ఇది ప్యూర్, ఈ మధ్య ప్యూర్ వస్తలేదు. మీది ప్యూర్ బ్రీడ్, ఫర్ కూడా చాలా బాగుండే మీది అని చెప్పారు. సో మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. దాని తర్వాత ఇయర్ క్లీనింగ్, ఐస్ క్లీనింగ్ అయింది. ఇంకా ఫైనల్ టచ్గా ఒక్కసారి గ్రూమింగ్ చేసేస్తున్నారు కోమ్తోని. ఇంకా చేశాక ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. ఇంటికి తీసుకెళ్ళాక ఏం చేస్తుందో చూడాలి. మేబీ రెస్ట్ తీసుకుంటుందా లేకపోతే ఆడుకుంటుందా అనేది చూడాలి. సో వర్షం అయితే బాగా పడుతుంది బయట. వెంటనే దీనికి రెయిన్ కోట్ లాంటిది కవర్ చేసేసి కార్లో వేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.